గారు వీరిద్దరూ కలిసి 128 పేజీల 140 పేజీల ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అదే రోజు జస్టిస్ గవాయి గారని ఒక జడ్జి గారు 286 పేజీల ఆయన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే జస్టిస్ బేలా త్రివేది మేడం గారు 86 పేజీల జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. తర్వాత మిగతా జడ్జీలందరూ కూడా ఏమన్నారంటే వీళ్ళిద్దరూ అంటే చీఫ్ జస్టిస్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు, జస్టిస్ మిశ్రా గారు ఇచ్చినటువంటి జడ్జిమెంటుతో మేము ఏకీపిస్తున్నాం అనేసి వాళ్ళు 2 పేజీలు తీర్పు మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఈ పేజీల్లో ఈ జడ్జిమెంట్లో ఒక్క బేలా ఎం త్రివేది జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మరి వర్గీకరణకి రాష్ట్రాలకి ఇవ్వవలసినటువంటి అధికారం లేని అధికారాన్ని మనం సుప్రీంకోర్టు కట్టబెడతాం అనేసి వారు చెప్పడం జరిగిందన్నమాట. ఈ మిగతా చంద్రచూడ్ గారు కానీ మిశ్రా గారు కానీ త్రివేది గారు కానీ మిశ్రా గారు కానీ జస్టిస్ విక్రమనాథ్ గారు కానీ ఈ నలుగురు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏముంది అంటే బాబాసాహెబ్ గారు రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఆర్టికల్ 341, 342, 343, 344 అనే 4 రకాలైనటువంటి సబ్సెక్షన్స్ 341లోనే పెట్టడం జరిగిందన్నమాట. ఎందుకు పెట్టారు ఇవి అంటే అసలు ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే ఒక షెడ్యూల్ను తయారు చేసి ఆ షెడ్యూల్లో దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలకి సంబంధించినటువంటి జాతులన్నింటినీ కూడా ఒక షెడ్యూల్ కింద చేయడం జరిగింది. ఈ ప్రమాదాన్ని ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే ఊహించి ఆయన ఈ మార్పులు చేర్పులు చేయడానికి చాలా కఠినమైనటువంటి నిబంధన పెట్టడం జరిగిందన్నమాట. ఆ కఠిన నిబంధన ఏంటంటే పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు 3/4 మెజారిటీ ఆమోదించాలి. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా 3/4 మెజారిటీతో మరి దీన్ని అంగీకరించాలి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చేయడం జరిగిందనమాట. ఇవి ప్రతిపాదన పెట్టడం జరిగింది. అయితే దీంట్లో అసలు ఏముందయ్యా అంటే ఆ షెడ్యూల్ ఏవైతే షెడ్యూల్ కులాల్లో జాబితాలో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలని తీయడానికి కానీ వేరే కులాలు తీసుకొచ్చి దాంట్లో పెట్టడానికి కానీ లేకపోతే ఆ కులాల్లో ఉన్నటువంటి జాతుల్ని ఉపవర్గీకరించడానికి కానీ అవకాశం లేదు అనేసి ఆ ఆర్టికల్లో పెట్టడం జరిగిందనమాట. ఇది చాలా కఠినమైనటువంటిది, సాధ్యం కాని నిబంధన అనమాట. ఇలాంటి నిబంధన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే పెట్టడం జరిగింది. అయితే మరి ఈ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ అనే జడ్జిమెంట్లో మందా కృష్ణ గారు ఎంఆర్పిఎస్ తరఫున ఒక పార్టీగా ఇంప్లీడ్ అయ్యారు. ఇంప్లీడ్ అంటారు, దాంట్లో ఇంప్లీడ్ అంటే నన్ను కూడా చేర్చుకోండి మీ దావాలో అనేసి ఆయన చేశారు. అలాగే తెలంగాణ నుంచి మాదిగ జనసభ అనే ఒక సంస్థ కూడా దాంట్లో ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో ఇంప్లీడ్ జరిగింది. మొత్తం దీంట్లో పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ దాంట్లో 22 మంది ప్రతినిధులుగా వాళ్ళు ఇంప్లీడ్ అవ్వడం జరిగిందనమాట. ఈ 22 మంది పార్టీల తరఫున ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జడ్జిమెంట్లో రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. సాధారణంగా ఒక కేసు వేసామంటే ఆ కేసులో ప్రేయర్ అని చివరి ఉంటుంది అనమాట. పార్టీ ఏదైతే అడుగుతాడో అది మాత్రమే కోర్టు చేయాలి. అది మినహాయించి దానికంటే ఎదరకెళ్ళడం కానీ లేక వెనక రావడం కానీ చేయకూడదు. నాకు ఈ రిలీఫ్ కావాలి అని మరి
పిటిషనర్ ఏదైతే అడుగుతాడో అది మాత్రమే సుప్రీంకోర్టు గారు కానీ ఏ కోర్టు అయినా చేయాలి. కానీ మన ఈ కేసులో మాత్రం సుప్రీంకోర్టు వారు చాలా రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాల్లో మొదటిది ఏంటంటే క్రిమి లేయర్ అనే ఒక పదాన్ని వారు వాడారు అన్నమాట. అసలు ఈ రిజర్వేషన్స్ అనేవి మనకి ఎలా వచ్చాయి, ఏ ప్రాతిపదిక మీద వచ్చాయి అంటే బాగుపడితేనే, లేకపోతే ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్సా, లేకపోతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్సా అనేలా రాలేదు. దీంట్లో కులాన్ని అంటే అస్పృశ్యత ఎలాగైతే చూడబడుతుందో, మీకు ఎవరితో బోర్ కొడితే చెప్పండి, వెంటనే మానేస్తాను. ఈ అస్పృశ్యత ఏదైతే ఉందో, ఈ అస్పృశ్యత ఈ గురైనటి కులాలన్నీ కూడా ఒక షెడ్యూల్లో పెట్టడం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే హోమోజీనియస్ అంటే ఒకే సకుటుంబం అంటారనమాట. అంటే అస్పృశ్య గురైన కులాలన్నీ కూడా అంబేద్కర్ గారు ఒక షెడ్యూల్లో పెట్టేశారు. సుప్రీంకోర్టు ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళ వ్యాఖ్యానం ఏంటంటే ఈ అంటరాని కులాలన్నీ కూడా హోమోజెనెటికల్ కాదు, హెటెరోజెనిటికల్ అంటే వేరు వేరు కులాలకి వేరు ఇది వేయడానికి సంబంధించిన వ్యక్తులు అనేది సుప్రీంకోర్టు వారి యొక్క వ్యాఖ్యానం. ఇది చాలా మరి గౌరవ న్యాయమూర్తులను మనం కామెంట్ చేయకూడదు, కానీ మరి వాళ్ళకి ఈ అన్టచబిలిటీ అనే దాని గురించి పూర్తిగా తెలియదు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి జడ్జీలందరూ కూడా చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి మరి కార్పొరేట్ ప్రపంచంలో పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటిది ఈ అస్పృశ్యత అనేది వాళ్ళకి తెలియదు. కానీ అంటే అస్పృశ్యత అనేదండి మాది కూడా ముట్టుకోకుండా ముట్టుకోడాడు అది పక్కమేడు, అలాగే మాలోడికైనా అదే ట్రీట్మెంట్, లేకపోతే సచ్చరోడికైనా అదే ట్రీట్మెంట్, ఆకీవాడికైనా అదే ట్రీట్మెంట్, లేకపోతే మరి బైండ్లా ఈ తెలంగాణలో ఎక్కువ ఉంటుందండి, బైండ్లా కమ్యూనిటీ కానీ లేకపోతే మిగతా మాల జంగాలు కానీ ఇవన్నీ కూడా ఒకటే ఇది అనమాట. ఇది అంతా కూడా హోమో జీనియస్ గ్రూప్ కింద ఉంటే సుప్రీంకోర్టు వారు మరి దాన్ని ఏమన్నారంటే హెటెరోజీనియస్, వీళ్ళు వేరు వేరే కులాలకి వేరే వేరే వర్గాలకి వేరు వేరే గ్రూపులు చెందినటువంటి వర్గం అనేసి ఒక చర్చ పెట్టడం జరిగింది అన్నమాట. అయితే మీకు అందరికీ కూడా చాలామంది విద్యార్థులు వచ్చి ఉంటారు. విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఈ రిజర్వేషన్ వ్యవహారం అనేది చాలా విస్తృతంగా దుర్వినియోగం అవుతుంది అనే ఒక వాదన లేక అపప్రభత చాలా కమ్యూనిటీల్లో ఉంది. ఎందుకు వస్తుంది ఇది అంటే గ్రూప్ 1 సర్వీసుల్లో రిజర్వేషన్స్ లేవు, ఐఏఎస్లో రిజర్వేషన్స్ లేవు, ఐపీఎస్లో రిజర్వేషన్స్ లేవు. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేసి కొన్ని రకాల పరీక్షలు ఉన్నాయన్నమాట. ఆ పరీక్షలు ఏంటంటే మరి ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే ఇలాంటి చోట్ల రిజర్వేషన్ లేదు. మీ అందరికీ కూడా చాలామంది విద్యార్థులు ఉంటారు. మనకి రిజర్వేషన్ అప్లికబుల్ కావాలంటే మన ఇన్కమ్ గ్రూప్ ఎంత చెప్పగలరా ఎవరన్నా? 2 లక్షలు. 2 లక్షల కంటే ఆదాయం ఉన్నటువంటిది ఏ తల్లిదండ్రుల యొక్క లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆదాయం 2 లక్షల కంటే దాటి ఉంటే ఆ పిల్లాడికి సీటు రాదు, ఉద్యోగం రాదు, రిజర్వేషన్ కేటగిరీ ఇచ్చేది. ఇది ఎవరూ కూడా దీన్ని గుర్తించట్లేదు. వేరేజ్ ఇది తర్వాత జస్టిస్ గవాయి గారు, ఆయన కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 2 స్థానంలో ఉన్నారు. ఆయన మరి నెక్స్ట్ చీఫ్ జస్టిస్ అవ్వడానికి ఆయనకే అవకాశం ఉంది. అది ఆ పలుకులు ఆయన 250 పేజీల్లో పలికినటువంటి పలుకులు చిలక పలుకుల్లాగా కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ పలుకించినటువంటి పలుకుల్లా మాత్రమే ఉన్నాయి తప్పించి ఆయనకి మరి దీంట్లోంచి అంటే హృదయంలోంచి వచ్చినటువంటి తీర్పు కాదు అది అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అంటే దాంట్లో ఏమంటారంటే దీంట్లో క్రిమి లేయర్ అనేది
పెట్టాలి అనేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే క్రిమి లేయర్ అంటే ఒక్కసారి ఉద్యోగస్తుడైతే వాళ్ళ పిల్లలకి మరి రిజర్వేషన్ ఉండదు. అలాగే ఒక్కసారి సర్పంచ్ అయితే మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండదు. అలాగే ఒక్కసారి సర్పంచ్ అయితే ఎమ్మెల్యే అయితే వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు. అయితే మన ప్రాంతం నుంచి చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. వీళ్ళు నిజంగా క్రిమి లేయర్ ఉందా, వీళ్ళ పిల్లలకు ఉందా? మన పక్కనే మరి మంత్రి చేసినటువంటి పరమట వీరరాఘవులు గారిని ఒక మాజీ మంత్రి గారు ఉన్నారు. ఆయనకి ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారైనా మినిస్టర్ కూడా అయ్యారు. నిజంగా ఆయన ఆర్థిక పరిస్థితి ఎంతమందికి తెలుసు? ఆయన నిజంగా క్రిమి లేయర్ దాకా వెళ్ళిపోయాడా? వాళ్ళ అబ్బాయి ఆర్టీసీ గ్యారేజీలో మెకానిక్ కింద చేస్తున్నాడు. ఈరోజు క్రిమి లేయర్గా వస్తే వాళ్ళకి ఇది ఉండదు, రిజర్వేషన్ అనేది ఉండదు. ఇంకా వాళ్ళు అక్కడితో కట్ అయిపోతుంది. అలాగే ఒక గుమస్తా ఉద్యోగం, మున్సిపాలిటీలో స్వీపర్ ఉద్యోగం వస్తే అతను క్రిమి లేయర్లోకి వస్తాడు. మరి మున్సిపాలిటీలో స్వీపర్ ఉద్యోగం కానీ లేకపోతే ఇది డ్రైనేజీలు క్లీన్ చేసే ఉద్యోగం నిజంగా మరి ఇది గ్రూప్ 1 గ్రూప్ 2తో సమానమైనటువంటి ఇదేనా? కాదు. అయితే ఈ క్రిమి లేయర్ అనే అంశం ఎలా వచ్చిందంటే, మండల కమిషన్ అనేది పూర్వం విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల కమిషన్ అనేది అప్పుడు చాలా ఈబీసీస్ గ్రూప్స్ బీసీలు ఒక మాకు రిజర్వేషన్స్ కావాలి అనేసి వాళ్ళు మరి చాలా పోటీ పడ్డారు, ఇది చేశారు. అప్పుడు వచ్చింది ఈ క్రిమి లేయర్ విధానం అనేది. అప్పుడు ఇందిరా సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా అనే ఆ జడ్జిమెంట్లో ఈ క్రిమి లేయర్ అనేది ఉండేది. దీనికి ఇప్పుడున్నటువంటి ప్రాతిపదిక ఏంటంటే 8 లక్షల వరకు కూడా క్రిమి లేయర్ వాళ్ళు అనుమతిస్తుంది. 8 లక్షలు ఇన్కమ్ వచ్చే తల్లిదండ్రులందరూ కూడా క్రిమి లేయర్లోకి రారు. 8 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు వస్తారు. నిజంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లో ఈ క్రిమి లేయర్ గాక ఇది మనం అమలు జరిపితే 8 లక్షలు అంటే మా పిల్లలు కానీ లేకపోతే గ్రూప్ 1 ఆఫీసరు లేకపోతే గ్రూప్ ఆఫీసరు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా క్రిమినల్లోకి వస్తారు. మరి మా సోదరులు లేకపోతే మా బంధువులు మరి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాతో కాంపీట్ చేస్తారా? చేయలేదు. కాబట్టి ఈ క్రిమి లేయర్ అనే ఇది కూడా మరి మనకు వర్తించదు. ఎందుకంటే క్రిమి లేయర్ అనేది ఆర్థికంగా మాత్రమే ఇది అమల్లోకి వచ్చింది తప్పించి మరి అన్టచబిలిటీ అనే ప్రాతిపదిక మీద ఈ క్రిమి లేయర్ అనేది రాలేదు అనేది స్పష్టంగా చెప్తున్నా. ఇంకో జడ్జిమెంట్లో ఇంకో మాట అన్నారు. ఏమన్నారంటే, సరే ఇంపీరికల్ డేటా, జాగ్రత్తగా వినండి, ఇంపీరికల్ డేటా అనేది మరి కలెక్ట్ చేయాలన్న జడ్జిమెంట్ చదవకుండానే మరి తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్లోనేమో చంద్రబాబు నాయుడు గారు మేము అన్నీ కూడా ఇమ్మీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాము అనేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది అనే ఒక డేటా ఏదైనా ఉందా? ఈరోజు కూడా ఆ డేటా లేదు. ఆకలి లెక్కలేసుకొని మాలలో మేము ఎంతమంది ఉన్నాం లేదా మాదిగులు ఎంతమంది ఉన్నాం. మరి తెలంగాణలోనేమో మాదిగులు మాలల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికేమో మరి మాలలు మాదిగుల కంటే తక్కువగా ఉన్నారనేది ఎవరిలో మట్టుకు వాళ్ళమే ఒక లెక్కలు వేసుకుంటున్నాం తప్పించి నిజంగా మనకి డేటా లేదు. ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఇంపీరికల్ డేటా అంటే సాధికార జనాభా లెక్కలు ఖచ్చితంగా కావాలి. అవి లేకుండా మరి ఇది వర్గీకరణ అంశం అనేది లేదా వర్గీకరణ అనేది చేయడానికి తగదు. ఒకప్పుడు మరి ఈయన రామచంద్రరావు కమిషన్ ఇచ్చినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రకారంగా ఏబిసిడి అనేది 4 కింద విభజించారు. దీంట్లో కూడా ఎంత అన్యాయం అంటే అది కూడా కరెక్ట్ కాదు. అంటే మరి సమయభావం అధ్యక్షుడు వారు సమయభావం అని నన్ను హెచ్చరిస్తున్నారు. కానీ మరి దీంట్లో
ఇంపీరికల్ డేటా అనేది ఉంది. ఆ ఇంపీరికల్ డేటా అనేది లేకుండా మరి వర్గీకరణ అనేది సాధ్యం కాదు. మరి అమలాపురం మాది పార్లమెంట్ సభ్యులు గత ప్రస్తుతం మరి ఎమ్మెల్సీ అయినటువంటి మరి డాక్టర్ పండుల రవీంద్ర బాబు గారిని వేదిక మీదకి సవినయంగా కూర్చోండి అన్న, కూర్చోండి. సార్ వస్తున్నారు కదా, మీరెందుకు? ఇంపీరికల్ డేటా అనేది ఆ డేటా లేకుండా మరి ఇది ఈ వర్గీకరణ అనేది సాధ్యం కాదు. కాబట్టి మరి అందరూ అటెన్షన్ కూడా డైవర్ట్ అయిపోయింది కాబట్టి నేను మరోసారి ఉపయోగించుకుంటాను.